ఎవరో బీజేపీ ఎంపీ అరవింద్ గారు ఒక మాట చెప్పిండు, రేవంత్ నీ పౌరుషం చచ్చిపోయిందా, రోజు టీఆర్ఎస్ అది అన్యాయం చేసింది, టీఆర్ఎస్ ఇది అన్యాయం చేసింది, అన్ని చేసింది, మేము అధికారంలోకి రాగానే అందరి సంగతి తేలుస్తామన్నారు కదా, ఎందుకు తేల్చలేదంటూ తనదైన స్టైల్లో నిన్న మాట్లాడాడు. మీరు వచ్చి 9 నెలలైంది, ఏమైంది, ఏం చేస్తున్నావు, రేవంత్ నీ పౌరుషం చచ్చిపోయిందా అంటూ సీఎంను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు మీడియాతో. ఇదే ముఖ్యమంత్రి కొడంగల్లో రాత్రి 2 గంటలకు నిద్రలేపి మరీ ఎత్తుకుపోయి జైల్లో పెట్టిండు కేసీఆర్. ఓటుకు నోటు కేసులో 6 నెలలు జైలు పంపిండు. ఫామ్ హౌస్ మీదకి ఏదో డ్రోన్ పంపిండని మళ్ళీ అరెస్ట్ చేసిండు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినంటేనే 10 ఏళ్ల బీఆర్ఎస్ అవినీతిని వెలికి తీస్తామని, తప్పు చేసిన వాళ్ళు వదిలేదు లేదని, మరి తెలంగాణలో ఏర్పడి 9 నెలలు అవుతున్నా మీ పౌరుషం చచ్చిపోయిందా మీ ప్రభుత్వాన్ని వచ్చింది. ఇక్కడ అదే మళ్ళా ధరణిలో ఒక పెద్ద ఆయన ఇదైండు. మరి ధరణి మీద కూడా ఒక కమిటీ వేసి ధరణికి సంబంధించినటువంటి అవినీతిలో ఇప్పుడు గతంలో కోదండరెడ్డి గారు ఒక మాట చెప్పారు, ధరణి పేరు మీద వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద ఇంకొకరి పేరు మీద అప్పనంగా ఈ భూదాన సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బయట పెట్టండి. ధరణి పేరు మీద ఎక్కడ అవకతవకలు జరిగినాయి, అవకతవకల వెనకాల ఏ పార్టీ నాయకులు ఉన్నారు, గత ప్రభుత్వం ఉన్నదా, గత ప్రభుత్వం ఉన్నటువంటి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారా, అన్నీ బయట పెట్టండి. లక్షల కోట్ల ఎకరాలకు సంబంధించినటువంటి భూములకు సంబంధించి, కొన్ని లక్షల కుటుంబాలకు సంబంధించి, కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి అంశం కదా. ఎవరెవరు దొంగతనంగా ఏం చేసిరు ఏంటి అనేటువంటి అంశము హైదరాబాద్ చుట్టుపక్కల ఇనాం భూములను కానీ, కాసరా భూములను కానీ, సర్వే కాస్ భూములను కానీ, లేకపోతే ఇంకొకటో అప్పట్లో ఉన్నటువంటి నిజాం పరిపాలనలో ఎవడోడుకో భూములు ఇచ్చినటువంటి వాటిని కానీ, లేకపోతే నిజాం వారసులుగా దొంగతనంగా వచ్చినటువంటి వాళ్ళు కానీ, దేవుడి దివాన్ల పేరు మీద ఎవరో ముస్లింల పేరు మీద ఉన్నటువంటి భూములన్నీ తర్వాత ఎవరెవరు కాజేశారు, ఏ సంవత్సరం నుంచి ఎంత పోయింది అనేటువంటి అంశాన్ని 1985 నుంచి ఇప్పటిదాకా తీస్తే ఎన్ని హైదరాబాద్ చుట్టుపక్కల భూములను ఎవరెవరు అప్పనంగా కొల్లగొట్టారనేటువంటి తెలుస్తుంది. 1985 నుంచి మొదలైంది ఇది. రెవెన్యూ కొత్తగా పట్వారీ వ్యవస్థ పోయి ఈ రాష్ట్రంలో తహసీల్దార్ వ్యవస్థ లేకపోతే ఎంఆర్ఓల వ్యవస్థ వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల భూములన్నీ కబ్జా అయిపోయిన మాట వాస్తవము. దాని వెనుక ఎవరున్నారనేటువంటి చూడాలి. ఎస్, కొంతవరకు అంతకంటే ముందు కొంతమంది లాక్కున్నారా, లేకపోతే ఈ చెరువుల భూములు శిఖం భూములను వాళ్ళ పేరు మీద రాసుకొని శనగలు వేసుకొని పండించుకురా అనేటువంటిది వేరు విషయం. కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి విలువైనటువంటి భూములన్నిటినీ ఎవరి పేరు మీద మార్చుకున్నారు అనేటువంటిది ఎక్కడ మొట్టమొదటి కేసు నమోదైంది, 1960లో మొదలైందా, 70లో మొదలైందా, 85 నుంచి ఎన్నిసార్లు మారింది, ఇవన్నీ లెక్కలు తీయండి. హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరెవరు ఏ కులం వాళ్ళకు ఏ ప్రభుత్వం ఉంటే ఏ కులం వాళ్ళకు దారాదత్తం జరిగిందనేటువంటి కూడా ఇవాళ కోకాపేట గండిపేటతో సహా ఫామ్ హౌస్లు కట్టుకొని కుటీరాలు కట్టుకొని ఎవరెవరు దొంగతనంగా కొనుక్కున్నారనేటువంటి కూడా బయటపడతాయి. అన్ని విషయాలు బయటపడతాయి. కానీ ఎవరికి ధైర్యం లేదు, దాని గురించి మాట్లాడరు. దానికి సంబంధించి